చూద్దాం. 7:40 మార్నింగ్, దగ్గర దగ్గర ½ కిలోమీటర్ పైకి ఉంది ట్రాఫిక్. అసలు నా చేతులు ఎంత చల్లారిపోతున్నా అంటే కెమెరా బటన్ కూడా ప్రెస్ చేయడానికి వస్తలేదు రికార్డింగ్ కోసం. ఇంత చలి పెడుతున్నా, పక్కన ఆపే మాత్రం నేను గ్లౌజులు వేసుకోవట్లేదు. అంటే మనకి ఎంత బల్బు ఉంటుంది. పొద్దున మిడ్ నైట్ ట్రాఫిక్ అంటే ఇన్లే కదా. మిడ్ నైట్ 1 అయినా మార్నింగ్ అయినా ఎప్పుడంటే అప్పుడు 24/7 ట్రాఫిక్ ఉంటుంది అంటే నమ్మలేరు కదా. 7:34 అవుతుంది టైము మార్నింగ్. ఎడు రెడ్గా అంతే ట్రాఫిక్. అసలు ఇగో ఈ రోడ్లు ఇంతే ఉంటాయి. ఈ బెంగళూరు మొత్తం అసలు వర్స్ట్ రోడ్లు. అసలు బెంగళూరు అని చెప్పడానికే తప్పితే మన హైదరాబాద్ దీనికంటే చాలా అంటే చాలా బెస్ట్. అయ్యో ఈ అక్కడ చూడు అప్పటి నుంచి ఇంటలేదు ఆంటీ వస్తున్నది. ఏడిపోతావు అంటే ఇంటికి పోయేటట్లేవు. నా మీదకి వచ్చింది 2-3 టైమ్స్ ఫటాఫట్ అని. స్కిప్ అయిపోవడం తొందర అయ్యేదో. నాకు ఈ ఫోన్ ఎక్కడ పడిపోకుంటే మాత్రం చాలు భయం అవుతుంది. అసలు ఈ ఫోన్ వాడని ఇట్లా చూడు పైకి చూడు. బెంగళూరు చెప్పుకోవడానికి తప్పితే ఏం లేదు ఇక్కడ. చూడు ఎదవలు. నేను చూసుకోలేదు. అయిపోయింది, బెంగళూరు దాటేసినాము. సిటీ అవుట్స్కట్స్కి వచ్చినాము. హైవే ఎక్కబోతున్నాము. నాకు తెలిసి నేను ఇప్పుడు ఏది ప్లేస్కి వెళ్తున్నావు ఆ తంజావూరు, ఆల్మోస్ట్ తంజావూరు సిటీ దగ్గరకి. అక్కడ వరకు అయితే హైవేనే ఉంది అనుకుంటున్నా. ఈ అమ్మాయి హైవే అంటారు, హైవే మీద కూడా ట్రాఫిక్ ఉంటుంది. NH44 for 28 కిలోమీటర్స్ అంట. NH44 ఇది సేలం వెళ్తుంది. ఇక్కడ నుంచి సేలం 114 ఉంది. నేను ఇక్కడ నుంచి డైవర్షన్ తీసుకుంటున్నా టువర్డ్స్ లెఫ్ట్. NH48 ఒక నిమిషం. NH42 ఇక్కడ నుంచి అంటే సేలం నుంచి కొంచెం లాంగ్ ఉంది. ఒక 50 కిలోమీటర్స్ తక్కువ అవుతుంది. సో అందుకని ఇది వెళ్తున్నా. కానీ ఆ సేలం హైవే మాత్రం సూపర్ ఉంది. సేమ్ మన హైదరాబాద్ నుంచి బెంగళూరు హైవే లాగా. కానీ ఇది కూడా ఎట్లుంటుందో, హోపింగ్ మంచిగా ఉండాలని. ఓకే చూద్దాం. ఇప్పుడైతే బాగానే ఉంది. ముందు చూడాలి ఎట్లుంటుందో. అండ్ డెస్టినేషన్ టైం 4 hours 30 minutes చూపిస్తుంది. ఇంకెట్లయినా 6 hours వస్తుంది. ఎందుకంటే మధ్యలో బ్రేక్ తీసుకుంటాం కాబట్టి అంత కంటిన్యూస్ కొట్టేంత అవసరం లేదు. ఫస్ట్ రిలాక్సింగ్గా వెళ్ళాలి అంతే. తిరువనమల లెఫ్ట్, చెన్నై 255. సో ఇక్కడ మళ్ళీ లేన్ చేంజింగ్ ఉంది. ఎన్నిసార్లు లేన్ చేంజింగ్ రా బాబు. ఓయ్ మళ్ళా నేషనల్ హైవే 77 అంట. ఇప్పుడైతే హైవే అనుకున్నా మళ్ళీ అప్పటికి లేంచి. ఓకే, బ్లూటూత్లో పాటలు పెట్టుకున్నా పొద్దు డివిజువల్ సాంగ్స్ కొంచెం మంచిగా ఉంటుందని నేను అది ఆఫ్ చేయకుండా రికార్డ్ చేస్తున్నా. కాపీరైట్ ఇష్యూస్, కాపీరైట్ చేసినంత వృధా అవుతుంది. చూసుకోవాలి ఒకటికి 2 సార్లు. ఓ ఇది మన పల్లెటూరు నుంచి తీసుకుపోయేటట్టుంది కదా బాబు. ఇప్పుడేదో అనుకున్నావు మంచి హైవే ఉండే అని. ఈ సింగిల్ వేస్ లా ఒక్కొక్కడు అడ్డం వస్తుంటాడు, పిచ్చలేస్తుంది అసలు. ఇవో అసలు అంటే అంతా కాన్ఫిడెంట్ గా నడపలేము ఇలాంటి రోడ్ల మీద. ఎవడెప్పుడు ఏ టైంకి వస్తాడో తెలియదు. ఓకే, బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా చేయలేదు. ముందర ఎక్కడ నాకి బ్రేక్ఫాస్ట్ చేసి ఇగో ఇటు అట్టే ఉన్నా కొడుకు. అంటే వాడు KGF హీరోలు అయిపోతున్నారు. వాడు రే లారీ అరే తాత కూరలు ఆయన. ఈ పంచాయతీలు ఉంటాయి. ఒక్కడు కరెక్ట్ రాడు. మనైతే మళ్ళీ మన మీదకి వస్తాం. వాడికి మన భాష రాదు, మనకు వాని భాష రాదు.
వాడు ముత్తుకుంటూనే ఉంటాడు. చూసి ఓవర్టేక్ చేయాలి ఈ రోడ్లో అయితే. అసలు ఇది ఇది తిరువన్నమలై రూట్. నేను ఒకసారి ఆ తిరువన్నమలై వెళ్ళేటప్పుడు కార్లో రైట్ జర్నీ చేస్తున్నా. ఒక్కొక్కడు ఎట్లా కొడుతున్నారు తెలుసా, అదేదో పొలిటీషియన్లు లేకుంటే వాళ్ళది కాన్వాయ్ ఉంటుంది చూడు, ముందర ఎస్కాట్ వెనక ఎస్కాట్ ఉంటుంది, స్పీడ్ వెళ్తుంటారు. ఒక్క బండి ఆగితే అన్ని బండ్లు పట్ హండ్రెడ్. అసలు ఆ రోజు బయట అట్లా వెళ్ళారు తెలుసు. ఒక్కొక్కడు స్లో అయ్యే ఛాన్సే లేదు అసలు. ఆల్మోస్ట్ 10 వస్తుంది. బ్రేక్ఫాస్ట్ అయితే వేయలే, బండి ఫ్లోలో వస్తూనే ఉన్నా. ఏదో హోటల్ ఉంది, ఫుల్ ఆకలి అవుతుంది యాక్చువల్. బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఆగిన. నా వాయిస్ మరీ దారుణం ఉంది అసలు. సార్ ఇడ్లీ నాకు 2 పీసెస్ మాత్రమే. ఛాయ్ తాగుతున్నా. నా వాయిస్ చాలా తక్కువ వస్తుంది. నా నోస్ అయితే మొత్తం బ్లాక్ అయిపోతుంది. ఇంకా రికవర్ కాలేదు. ఓకే, ఉదర్పాల్యం అనే ప్లేస్కి ఒక 70 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాను నేను ఇప్పుడు. ఈ ప్లేస్లో ఆగిన, మంచిగా ఇట్లా చింత చెట్లు కనిపిస్తే కొంచెం అంటే పొద్దునుంచి రైడ్ చేస్తూనే ఉన్నా, అసలు గ్యాప్ వేస్తలేను. ఆల్మోస్ట్ 325 కిలోమీటర్స్ ఏమో ఉండే బెంగళూరు స్టార్ట్ అవ్వక ముందుకు. 6.5 hours చూపించింది. ఇప్పుడు 70 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నా. ఇక్కడ నుంచి అయితే నాకు ఆల్మోస్ట్ 1.5 hours చూపిస్తుంది. 275 కిలోమీటర్స్ 5 hours 4.5 hours బాగానే కొట్టిన. అసలు స్పీడ్ వస్తూనే ఉన్నా. గుడ్, బట్ కొంచెం నా హెల్త్ కూడా చూసుకోవాలి కదా, కొంచెం మెల్ల వెళ్ళాలి. సోలో రైడ్ ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది అని ఇప్పుడు అనిపిస్తుంది. చాలా బాగుంది. నా లగేజ్ నేను పీస్ఫుల్గా ఒక క్విక్ బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. నాకు ఈ బ్యాగ్ ఒకటి బాగా బ్యాక్ సైడ్ అవుతుంది. ఈ నా ఐప్యాడ్, నా కెమెరాస్ సెటప్ అంతా ఈ బ్యాగ్లో ఉంది. ఇందులో బటన్లు ఉన్నాయి. ఇందులో ఏమో బైక్ సంబంధించిన పంక్చర్ కిట్స్, ఎయిర్ ఇన్ఫ్లేటర్ అట్లాంటివన్నీ ఉన్నాయి. ఇప్పుడైతే మా మమ్మీ పంపించిన అప్పలు తింటూ చిల్లేదు కొంచెం. చూడ బాబాయ్. రోడ్ కూడా అసలు ఎట్లుందో, ఎవ్వడు లేడు. ఇక్కడ చెట్లే, ఇడ చెట్లే. ఇంకా పల్లెటూరు మధ్యలో నుంచి పోతున్నా. ఎవడో బైక్ కూడా వస్తున్నాడు. ఇక్కడ ఆగుంటే అయిపోయింది, ఇంతసేపు నేను పీస్ఫుల్ ఉంటుండే. చేద్దాం రిటర్న్ ఒకవేళ ఇదే టార్ అయితే కనుక అక్కడ బ్రేక్ తీసుకుందాం. ఎందుకంటే ఇక్కడ నుంచి తంజావూరు 100 కిలోమీటర్స్ ఉంది. 100 కిలోమీటర్స్ నేను ఈవినింగ్ 7, ఎందుకంటే దర్శనం ఈ రోజు కాదు, నేను రేపు మార్నింగ్ 6 to 7 అట్లా వెళ్తా. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నేను ఫ్రెష్ అప్ అయ్యి అంత పెద్ద కథ కానీ అవుతుంది. మార్నింగ్ అయితే ఫ్రెష్ అప్ అయ్యి దర్శనం చేసుకొని వచ్చి డైరెక్ట్ రామేశ్వరం వెళ్ళిపోవచ్చు. ఈరోజు ఈవినింగ్ 7 అయినా అంటే ఇప్పుడు ఎంత అవుతుంది, 12:30 అవుతుంది. ఇప్పుడు ఒక 1:30 వరకు 2 వరకు వెళ్ళిపోయినా, నేను తంజావూరు 6, 7 వరకు పోయినా కానీ అక్కడ నేను స్టే చేసుకొని ప్రశాంతంగా ఈ వీడియో ఎడిట్ చేసి అక్కడ అప్లోడ్ చేసేయచ్చు. చేసి నేను రిలాక్స్ అయిపోతే మార్నింగ్ లేచి దర్శనం చేసుకొని వచ్చి మళ్ళీ బ్యాక్ అగైన్ డైరెక్ట్ రామేశ్వరం సెట్. రామేశ్వరం అంటే దగ్గర ఉంది, 300 కిలోమీటర్స్ ఏమో ఉంది రామేశ్వరం. ఆ 300 కిలోమీటర్స్ అంటే ఒక 5 hours అట్లా అయిపోతుంది. నా ఫ్రెండ్స్ వస్తున్నారు, రామేశ్వరంలో కలుస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గర ఉన్నారు. వాళ్ళు మదురై అట్లా చూసుకొని నాకు తెలిసి రేపు ఈవినింగ్ వస్తారో ఎప్పుడు వస్తారో మరి. రామేశ్వరం ఏం రోడ్ రా ఇది, కన్స్ట్రక్షన్ అవుతుందా? ఇదేం హైవేరా బాబు, మ్యాప్ ఎట్లా చూపిస్తుంది? ఏడికి వస్తావు రా బాబు, నేను పోయే స్పీడ్కి నువ్వేం చేస్తావు? పల్లెటూరు నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు మంచి పెద్ద డిస్ట్రిక్ట్ రోడ్ కలిపింది. మళ్ళా పల్లెటూరుగా తీసుకుందా? ఎండ బీభత్సంగా ఉంది. నేను బ్లాక్ థర్మల్ వేసుకున్నా ఈ రోజుకే థర్మల్. తర్వాత నేను టీషర్ట్స్ వేసుకుంటా. అమ్మో నాకు వేడికి అయితే లేదు, సఫకేటింగ్ అయిపోతుంది. ఆ సఫకేషన్తోనే నాకు ఇంకా బాడీ టెంపరేచర్ పెరుగుతుంది, ఫీవర్ వస్తుంది.
దగ్గర ఇంకొకటి మౌంట్ ఉంది, నేను తీసుకున్న మర్చిపోయిన దీన్ని ఫిక్స్ చేయడము. ఇక్కడ ఫిక్స్ చేస్తా. సో మీరు ఒకటే వ్యూ బోరింగ్ చూడకుండా నా వ్యూ కూడా చూపించచ్చు ఇట్లా బైక్ రైడ్ చేసినప్పుడు. అసలు ఇప్పుడు పోయే లొకేషన్ మాత్రము అది ఓపెన్ లో క్లోజ్ లో నాకైతే తెలియదు. నేనైతే టైమింగ్స్ ప్రకారం క్లోజ్ ఉంది, కానీ ఆ గుడి రెనోవేషన్ అవి కొన్నిసార్లు ఉంటాయి కదా, చెప్పలేము. చూసుకున్నా కానీ ఓపెన్ లోనే ఉంది. ఫ్లాప్ మాత్రం అవ్వకూడదు ఇది. ఒకవేళ ఫ్లాప్ అవ్వకుంటే మంచి వీడియో అవుతుంది. ఫ్లాప్ అయితే ఏం చేస్తాం, ఏం చేయలేం. భయం అవుతుందిరా బాబు. ఈ రోడ్ క్రాసింగ్ లో కొంచెం డేంజర్ ఉంది. చాలా అచ్చా, నేను రిటర్న్ లో బ్యాక్ రోడ్ నుంచి వెళ్ళిపోవాలి. ఓకే, ఇంత పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్. ఇప్పుడు పోయే ప్లేస్ లైఫ్ ఆఫ్ రామ్ మూవీలో స్టార్టింగ్ వాళ్ళు ఒక గుడి దగ్గర కెమెరా ఇట్లా ఫోటోగ్రఫీ నేర్పిస్తారు కదా వాళ్ళ స్టూడెంట్స్ కి, ఆ టెంపుల్ దగ్గర. సో ఆ సీన్ ఇక్కడ జరిగింది. నేను దీనికి సపరేట్ గా రాలేదు ఈ రూట్ లో. తంజావూరు వెళ్తుంటే తంజావూరు రూట్ లో ఇది ఉంది, కొంచెం లెఫ్ట్ తీసుకుంటే అట్లా. సో అందుకే ఇది విజిట్, ఎట్లా ఇక వచ్చినాం కదా కొంచెం విజిట్ చేసుకొని వెళ్దాము అని వస్తున్నా అంతే. దీనికోసం సపరేట్ గా నేను హైదరాబాద్ నుంచి అయితే నేనేం రైడ్ చేస్తలేను అంటే కొంతమంది అంటారు కదా, సో అందుకే చెప్తున్నా. సో ఇది చూసుకొని ఇంటి నుంచి డైరెక్ట్ తంజావూరు 100 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ లెఫ్ట్ అంట, చూద్దాం. ఆగరా బాబు, నేను ఈ సంత వేసుకొని ఆబ్వియస్లీ ఇదే అనుకుంటున్నాను. ఇందాక అనిపించింది నాకు లైట్గా లిటిల్ బిట్ టెంపుల్, అయినా ఒకసారి ముందర చూసేద్దామని అనుకున్నా. అగో అదే టెంపుల్. గాడ్ ఇట్, టైం వేస్ట్ చేస్తా అసలు అక్కడిక్కడ పోయి. ఇక్కడ కోతులు కూడా ఏం లేకపోతే కనుక ఐఎమ్ సేఫ్, ఎందుకంటే నా లగేజ్ ఉంది. ఇక కుట్టే చాలా. టెంపుల్ ఎప్పుడైతే క్లోజ్ 2 అవుతుంది, ఈవినింగ్ 4కో 5కో తెరుస్తారట. 5 to 8 సంథింగ్ ఉంది. మనం జస్ట్ చూసిపోదాం అంతే. ఈవినింగ్ వరకు వెయిట్ చేయలేము మనం, అట్లాంటి టైంకి రాలేము, ఏం చేద్దాం. రెనోవేషన్ అయింది అసలు టెంపుల్ మొత్తం. దాని లోపల కొనియారు నాకు తెలిసి, అర్థమైపోయింది. క్లోజ్ ఇదే అన్నమాట టెంపుల్ అంతా. అబ్బా, గేట్ క్లోజ్ చేసారు కదా, ఇప్పుడు ఏం చేస్తా. టెంపుల్ 3 o'clock ఓపెన్ అంట. అప్పటి వరకు అసలు 3 అంటారు 4 అంటారు ఎవరు తెలుస్తలేదు వచ్చిన వాళ్ళందరూ. టెంపుల్ మాత్రం చాలా బాగుంది. సో ఈ రోజు ఈ టెంపుల్ దగ్గర నేను కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నా. ఇక్కడ నా కొత్త కొంచెం మంది ఫ్రెండ్స్ కూడా అయ్యారు, వాళ్ళని పరిచయం చేసిన అదే అనమాట. చాలా మంచిగా ఉన్నారు, చాలా మంచిగా మాట్లాడారు. విత్ సాంగ్ అయితే నేను ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తా, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ లో మాత్రం ఏదో డిఫరెంట్ మ్యూజిక్ పెడతా, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ ఉంటుంది అంటే మొత్తం వీడియోనే లేచిపోతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ తంజావూరు. ఇక్కడ ఏదో టెంపుల్ ఉందని చెప్పారు అందరూ. 10 kilometers డిస్టెన్స్ లో ఉంది. మస్ట్ విజిట్ చాలా మంది అంటారు. నేనైతే వెళ్ళట్లేదు ఇప్పుడు అక్కడికి, డైరెక్ట్ తంజావూరు వెళ్ళిపోతా. ఐ వాంట్ రిలాక్స్. నేను ఇప్పుడు ఈ ఎండలో అయితే లేదు నా బాడీ. హైదరాబాద్ కంటే ఇక్కడ చాలా వేడి ఉంది. ఇంత ముందు ఏదైతే మేము వాళ్ళే బట్ గ్రూప్ వీడియో ఉండేనో వాళ్ళు నాకు ఆ వీడియోస్లో హెల్ప్ చేసింది, వాళ్ళు అలాగే చూడడానికి వచ్చారు. యాక్చువల్లీ ఇంకో నాతో పాటు ఉండే నా ఫ్రెండ్ ఎవరైనా వచ్చిండే కనుక ఆ క్లిప్స్ ఇంకా చాలా బాగా వచ్చేవి. ఏదో ఇక నేను వచ్చినా కదా, ఇక మనకి ఎవరు దిక్కులేదు కదా, ట్రైపాడ్తో మేనేజ్ చేసిన, గోప్రో పెట్టి ఫోన్తో నేను తీసుకున్నా. వచ్చినాను అనుకుంటున్నా, మంచిగానే చూడాల.
బట్ యూనో టెంపుల్ ఆ ఎన్విరాన్మెంట్ మాత్రం చాలా ప్లెజెంట్ ఉంది. అట్లే కూర్చోవాలనిపించింది కొద్దిసేపు, టైం లేదు కాబట్టి వెళ్ళిపోతున్నా, కానీ చాలా బాగుంది. ఈ ప్లేస్ ఎక్కడంటే నేను గూగుల్ మ్యాప్స్ లొకేషన్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కూడా మెన్షన్ చేస్తా. అండ్ ఇది ఎక్కడ అంటే మనము తంజావూరు వెళ్తుంటే తంజావూరు నార్మల్గా సేలం నుంచి వెళ్తాము. సేలం కాకుండా ఇంకో రూట్ ఉంటుంది, తెలిసి మన తిరువన్నామలై టచ్ అవుతుంది అనుకుంటా. ఆ రూట్ నుంచి మనం తంజావూరు వెళ్తే ఆల్మోస్ట్ తంజావూరుకి ఇది ఒక 60-70 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది అంతే. ఇప్పుడు ఇటు మనము బెంగళూరు నుంచి వచ్చినాము, లైక్ తిరువన్నామలై రూట్ రైట్ కొడితే డైరెక్ట్ తంజావూరు వెళ్ళిపోతాం. ఈ రూట్లో వస్తే మాత్రం మస్ట్ విజిట్ అంటారు, ఎందుకంటే చాలా బాగుంది అసలు. ఇంకా టెంపుల్ టైమింగ్స్కి రండి. ఇందాక వాళ్ళు అక్కడ ఇద్దరు అంకుల్ వాళ్ళు టెంపుల్ ఓపెన్ చేపిస్తాము ఉంటారా అని అన్నాడు. వాళ్ళు కాల్ చేస్తుర్రు, ఇక నేనే ఇక ఉండలే, ఇక వాళ్ళు ఓపెన్ చేసే వరకు ఎంత టైం అవుతుందో అని, నాకు వెళ్ళాలి, నేను చాలా తిరిగేది ఉంది, ఇది ఒక్కటే కాదు, నేను ఇంకా దూరం వెళ్ళాలి, ఇదే కాదు అంటే, సో అప్పుడు వాళ్ళు ఇట్స్ ఓకే అన్నారు. 25% ఛార్జింగ్ ఎందులో కూడా లేదు. తంజావూరు, నో 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 తంజావూరు 64 kilometers 1 hour 12 minutes. Let's see what happens. Straight అనుకుంటా. రైడ్ అప్డేట్. తిరుకోవలూరు బైపాస్ మీద ఉన్న మ్యాప్లో చూపిస్తుంది. ఇక్కడ నుంచి ఇంకా 131 kilometers ఉంది, 3 hours చూపిస్తుంది. కొంచెం బ్రేక్ తీసుకుని అసలు రోడ్ అయితే బాగుంది. అసలు నేను ఇక్కడ ఎక్కువ ఆపుతలేను, అసలు ఆపాలని కూడా అనిపిస్తలే, అట్లా వెళ్ళిపోతూనే ఉన్న ఫ్లోలో. నాకైతే ఇంకా ఫేవరేజ్గానే ఉంది, అది ఇంకా ఎక్కువ అవుతుంది అనుకుంటా, తక్కువైతే అయితే లేదు. అయితే బ్యూటిఫుల్ ఉంది కదా. తంజావూరుకి 20 kilometers డిస్టెన్స్లో ఉన్నా. ఇది ఏం రివరో, బ్యూటిఫుల్ ఉంది.